మండలంలో తొలకొండ ఉన్నత పాఠశాల లోపల సాఫ్ట్బాల్కి సంబంధించినటువంటి వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 10 శిక్షణ శిబిరాలు ప్రారంభిస్తే అందులో జక్రంపల్లి మండలం లోపల తొర్లికొండలో సాఫ్ట్బాల్కి సంబంధించి, పడకల లోపల వాలీబాల్కి సంబంధించి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ శిక్షణ శిబిరాల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ వేసవి సెలవుల లోపల విద్యార్థులు కేవలము బయట తిరుగులకు అలవాటు పడడం కానీ, టీవీల దగ్గర సెల్ ఫోన్లతో ఆటలాడడం కాకుండా ఈ వేసవి శిక్షణ శిబిరం లోపల పాల్గొని విద్యార్థులు గ్రౌండ్ లోపల వాళ్ళ యొక్క నైపుణ్యాలను ప్రదర్శిస్తూ భవిష్యత్తు లోపల మంచి స్కిల్స్ను డెవలప్ చేసుకొని ఉన్నత స్థాయికి ఎదిగి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయి లోపల పాల్గొనడానికి ఈ శిక్షణను వాళ్ళకు ప్రోద్బలం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియజేయడం ఏంటంటే, మీరు పిల్లల్ని చక్కగా ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనేటట్టుగా చేసి ఈ విద్యార్థులు మంచిగా శిక్షణ తీసుకొని భవిష్యత్తు లోపల మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, ఈ సందర్భంగా ఆటలలో నైపుణ్యం అనేటువంటి విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నటువంటి విద్యార్థులే రేపు చదువు లోపల ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆరోగ్యం కొరకు, చదువులో ముందడంగా ఉండడం కొరకు, భవిష్యత్తు లోపల మంచి స్కిల్స్ను డెవలప్ చేసుకోవడం కొరకు ఈ శిక్షణ శిబిరం ఎంతో ప్రోద్బలాన్ని అందిస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచిస్తూ భవిష్యత్తు లోపల ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా విద్యార్థులను ఆశీర్వదించడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మన తొర్లికొండ పాఠశాల క్రీడా మైదానానికి సాఫ్ట్బాల్ వేసవి శిక్షణ శిబిరాన్ని డివైఎస్ఓ ముత్తెన్న గారు అలర్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క శిక్షణ శిబిరం ఈ రోజు నుంచి జూన్ 6 వరకు కొనసాగుతుంది. ఈ యొక్క శిక్షణ శిబిరంలో మరి మంచి మెలకువలు నేర్పి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులని తీర్చిదిద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం.